స్వర్ణోదయదీప్తిం అఖిల భువన చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాటి మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ గడ్డమనుగు రామకృష్ణమూర్తి గారు. గురుగారు నమస్కారం. ఓం శ్రీమాత్రే నమః. గురుగారు, ఈరోజు గోపాష్టమి యొక్క విశిష్టత ఏమిటి? ఈ రోజున గోవులకు ఏ రకంగా పూజా విధానం కార్యక్రమాలను నిర్వహించాలి? అతీత్య బాల్యం జగతాం పతే త్వముపేత్య పౌగండవయో మనోజ్ఞం ఉత్పేక్ష వత్సా వనముత్సవేన ప్రావర్తిత గోగణపాలనయాం అంటాడు నారాయణ భట్టతిరి. గోపాష్టమి గురించి ప్రస్తావన చేస్తూ, అప్పటిదాకా లేగదూడలలో కలిసి ఆడుకునేటువంటి బాలకృష్ణుడికి 6 ఏళ్ళు రాగానే గోవులతో విహారానికి వెళ్ళాలన్న ఆలోచన కలిగింది. అందుకే యశోద దగ్గరికి వెళ్ళి నేను వెళతాను గోవులతో అంటూ అభ్యర్థన చేశాడు. ఇలా మొట్టమొదటిసారి కృష్ణ పరమాత్మ గోవులను ఆరాధిస్తూ పూజించినటువంటి పర్వదినమే కార్తీక శుద్ధ అష్టమి. అదే గోపాష్టమిగా కీర్తింపబడింది. కృష్ణావతారం యొక్క ఆంతర్యాన్ని మనం పరిశీలనగా చూస్తే, ప్రకృతిని ప్రేమిస్తూ ప్రకృతితో సహజీవనం చేస్తూ ఆ ప్రకృతిని ఆరాధించటం వలన సకల సుఖాలు శుభాలు నీ సొంతమవుతాయి అని స్వామి పదే పదే చెప్పే ప్రయత్నం చేస్తాడు. అందుకే నందుడొచ్చి ఇంద్రుణ్ణి పూజిద్దాం, యజ్ఞం చేద్దాము అంటే పశులకు, కొండకు, బ్రాహ్మణోత్తములకు మఖము చేయుట మంచి బుద్ధి అంటాడు. ఇంద్రుణ్ణి కాదు మనం పూజించాల్సింది, ఈ గోవులను పూజించాలి. ఈ కొండ మనకు అన్ని ఐశ్వర్యాలను అందిస్తున్నటువంటి భగవత్ స్వరూపం, దాన్ని పూజించాలి. ఎలా పూజించాలో తెలియజేసేటువంటి బ్రాహ్మణోత్తములను ఆరాధించాలి అంటూ ఏది శ్రేయస్కరమో దాన్ని మనకు తెలియజేసినటువంటి కృష్ణుని బోధ గోపాష్టమి. ఈరోజు గోవును ఆరాధించాలి, పూజించాలి. గోవుకు గ్రాసాన్ని అందించాలి. ఇలా గోవును పూజించటం వల్ల విప్రాగావాశ్చ వేదాశ్చ తపస్సత్యం దమశమః శ్రద్ధా దయా తితిక్షాచ క్రతవశ్చ హరేస్తనూహు. ఆ హరి శరీరం ఏమిటయ్యా, ఆయనను ఎలా మనం అర్థం చేసుకోవాలి అంటే, గోవుని పూజిస్తే ఆ స్వామిని పూజించవచ్చు. ఆ గోవు యొక్క రూపమే స్వామి అని మనకు భాగవతంలో తెలియజేస్తాడు. కనుక గోవర్ధనగిరిని ఎత్తి సకల ప్రాణులను ఇంద్రుని యొక్క గర్వం నుంచి సంరక్షించినటువంటి స్వామి గోవిందుడిగా కీర్తింపబడింది కూడా గోపాష్టమి నాడే అని తెలియజేస్తారు. ఆ గోవును సంరక్షిస్తూ పూజిస్తూ ఆ గోవు నుంచి వచ్చే పంచగవ్యాలను ప్రసాదంగా స్వీకరిస్తూ జీవనాన్ని గడిపేవారు ఇహపరాలను రెండింటినీ అందుకోగలుగుతారు. ఆ సత్యాన్ని తెలియజేయటం కోసమే శ్రావణ బహుళ అష్టమి నాడు జన్మించిన స్వామి, అవతరించిన స్వామి కార్తీక శుక్ల అష్టమి నాడు గోవును ఆరాధిస్తూ గోవు యొక్క ప్రాధాన్యతను మనకు తెలియజేశారు. సాధు గోమాత భరతభూ శ్వాసకోశ అంటారు విశ్వనాథ వారు. సకల జనావళి యొక్క శ్వాసకోశము గోమాత. అలాంటి గోవును అర్చించటానికి అనువైన అద్భుతమైన ముహూర్తమే గోపాష్టమి. ఈ గోవును సంరక్షించుకోవాలన్న సంకల్పంతో కరపాత్ర స్వామివారు అనేక మంది సాధువులతో ఊరేగింపు తీసి ప్రభుత్వాన్ని అభ్యర్థన చేసి ఇదే గోపాష్టమి నాడు గోవును కాపాడటం కోసం బుల్లెట్లకు తన జీవితాన్ని బలి చేశారు. కనుక పెద్దలు చెబుతున్నది, స్వామి మనకు వివరిస్తున్నది గోవును సంరక్షించుకోమన్నటువంటి సత్యం. దీన్ని గుర్తించి అద్భుతమైన ఈ గోపాష్టమి నాడు గోవును అర్చించి ప్రదక్షిణ చేసి పూజించి ఆ స్వామి యొక్క కృపా కటాక్ష వీక్షణాన్ని మనం అందుకోవచ్చు.
గురుగారు, కార్తవీర్యార్జునుడి ప్రత్యేకత ఏమిటి? ఆయన వృత్తాంతము మానవ జీవన విధానానికి ఏ రకంగా మార్గదర్శకం అవుతుంది? కరుణా సింధుడు ఆరిచరమున్ ఖండింపగా బంపె సత్వరితా కంపిత భూమి చక్రము మహోజ్యత్తి స్ఫులింగచ్చటా పరిభూతాంబర శుక్రమున్ బహువిధ బ్రహ్మాండ భాండ ఛటాంతర నిర్వక్రము పాలితాకిల సుధాంత చక్రమున్ చక్రమున్. శ్రీ మహావిష్ణువు ఆసురీ సంహారానికి తన సుదర్శన చక్రాన్ని ప్రయోగించేవాడు. ఆ సుదర్శన చక్రం యొక్క అంశయే కార్తవీర్యార్జునుడు. స్వామి ఇంత ఆసురీ సంహారం చేయగలుగుతున్నాడు అంటే అదంతా నా ప్రతాపమే అన్న భావనతో కించిత్ అహంకారపూరితుడైనటువంటి సుదర్శనునికి గుణపాఠం చెప్పాలన్న ఆలోచనతో భూమండలం మీద హేహయ వంశంలో కార్తవీర్యార్జునునిగా జన్మించమన్నాడు. పుడుతూనే ఒట్టి చేతులతో జన్మించాడు. కృతవీర్యునికి పుత్రుడిగా జన్మించిన అంగవైకల్యంతో ఉన్నవాడికి రాజ్యాధికారం అందుకునే అర్హత లేదు కనుక దత్తాత్రేయుణ్ణి ఆరాధన చేసి 1000 బాహువులను సంపాదించుకున్నాడు. ఇలా 1000 బాహువులను సంపాదించి దత్తాత్రేయుని కృపకు పాత్రుడై ఎవరైతే నా పేరును తలుచుకుంటారో గతం నష్టంచ లభ్యతే. కార్తవీర్యార్జునో నామ రాజాబాహు సహస్రవాన్ యస్య స్మరణమాత్రేణ గతం నష్టంచ లభ్యతే. ఎవరైనా వస్తువును పోగొట్టుకుంటే తిరిగి పొందాలి అంటే ఈ నామాన్ని రోజు జపించటం వల్ల పోగొట్టుకున్నది నష్టమైనది తిరిగి లభిస్తుంది అని ఈ మంత్రం యొక్క అర్థం. ఇలా ఆ మంత్రాన్ని జపిస్తూ పోగొట్టుకున్న వాటిని నష్టపోయిన వాటిని తిరిగి సంపాదించుకున్న దృష్టాంతాలు అనేకం మనకు కనపడుతూ ఉంటాయి. ఈ మొత్తం కథ ఇతివృత్తం మనకు తెలియజేసేది ఏమిటి అంటే భగవంతుని కృప కారణంగా మనలో ఒక ప్రతిభ ఉత్పన్నమవుతుంది. ప్రతి అంటే బదులుగా, భా అంటే వెలుగు, చైతన్యం. అది ఆ స్వామి కరుణ అన్న భావనతో జీవితాన్ని కొనసాగిస్తే అద్భుతమైన ఆనందం మన సొంతమవుతుంది. అది మన ప్రయోజకత్వమే అన్న భావనతో అహంకారంతో విర్రవీగితే అది మన పతనానికి కారణమవుతుంది. 1000 చేతులను పొందిన కార్తవీర్యార్జునుడు జమదగ్ని ఆశ్రమానికి వెళ్ళి తనకు తన సైన్యానికి షడ్రసోపేతమైన భోజనాన్ని అందించిన జమదగ్నిని అభినందించాల్సింది పోయి ఆ గోవును తనకిచ్చేయమంటూ ఒత్తిడి చేశాడు. అలా ఒత్తిడి చేసి బలవంతంగా తీసుకువచ్చినటువంటి ఆ గోవును సంరక్షించుకోవాలని ఆలోచన చేస్తే జమదగ్ని కుమారుడైన పరశురాముడు ఆ శ్రీమన్నారాయణుని అవతారం 1000 బాహువులను ఖండించి కార్తవీర్యార్జునుడిని వధించాడు. ఇది కార్తవీర్యార్జునుడు అడిగిన వరమే దత్తాత్రేయుణ్ణి. నేను నీ చేతిలోనే మరణించాలి. అలానే ధర్మం తప్పినప్పుడల్లా మహానుభావులు వచ్చి నాకు మార్గోపదేశం చేయాలి. ఇలా కార్తవీర్యార్జునుని యొక్క జీవిత చరిత్రను మనం పరిశీలనగా చూస్తే మానవ జీవితమే అక్కడ ద్యోతకమవుతుంది. అహంకారంతో విర్రవీగుతున్నప్పుడల్లా పెద్దల పర్యవేక్షణ సన్మార్గంలో నిన్ను ముందుకు నడిపిస్తుంది, మనకు మార్గదర్శకమవుతుంది అన్న సత్యాన్ని కార్తవీర్యార్జునుని వృత్తాంతం ద్వారా మనం గుర్తించవచ్చు. అందుకే కార్తీక శుక్ల అష్టమి ఆ కార్తవీర్యార్జునుని జయంతి నాడు ఆ కథ తెలుసుకుంటూ అహంకారాన్ని దూరంగా నెట్టి అద్భుతమైన ఆత్మానందాన్ని అందుకొని ఇహాన్ని పరాన్ని రెండింటినీ చేజిక్కించుకోవాలి అంటే నష్టపోయింది పోగొట్టుకున్నది తిరిగి సంపాదించుకోవాలి అన్న లక్ష్యంతో జన్మ జన్మాంతరాల ద్వారా మనం సంచయనం చేసుకున్న ప్రారబ్ధాన్ని పోగొట్టుకుంటూ అద్భుతమైనటువంటి ఆ శ్రేయో పథానికి మార్గాన్ని నిర్మించుకోవచ్చు.
కార్తవీర్యార్జున జయంతి ద్వారా మనం గుర్తించాల్సిన సత్యం ఇది. గురువుగారు, బుధాష్టమి అంటే ఏమిటి? దాని ప్రత్యేకత ఏమిటి? ఖగోళ విజ్ఞానం భారతీయునికి తెలిసినట్టుగా ప్రపంచంలో మరి ఏ వ్యక్తికి తెలియదు. ఎన్నో నక్షత్ర సమూహాలు ఉన్నటువంటి ఖగోళంలో 27 నక్షత్రాలను ప్రామాణికంగా తీసుకొని గ్రహముల ప్రభావము ఏ విధంగా మానవ జీవితాన్ని ప్రదీప్తం చేస్తుందో తెలుసుకొని నక్షత్రాన్ని, వారాన్ని, తిథిని, కరణాన్ని, యోగాన్ని ఇలా పంచాంగాలను పరిశీలించి ప్రజలకు అందించిన అద్భుతమైన విజ్ఞానమే ఒక వారానికి, ఒక తిథికి ఉన్న సంబంధాన్ని తెలియజేయటం. బుధవారం నాడు అష్టమితో కూడి ఉంటే దాన్ని బుధాష్టమి అంటారు. ఈరోజు శివకేశవులని ఇద్దరిని ఆరాధించటానికి అద్భుతమైన ముహూర్తం. ప్రియాంగు కలిమాశ్యామం రూపేణ ప్రతిమా బుధం సౌమ్యతరోపేతం తం బుధం ప్రణమామ్యహం అంటూ బుధగ్రహానికి మనం నమస్కరిస్తాం. బుధాష్టమికి ఎందుకింత ప్రాధాన్యత అని ఒక్కసారి మనం జ్యోతిష శాస్త్రాన్ని పరిశీలించి చూస్తే అష్టమి వచ్చే తిథులన్నింటిలో కూడా మధ్యగా ఉంటుంది. చంద్రుడికి వృద్ధి క్షయాలు సామాన్యాలు. చంద్రమా మనసో జాతః, మనస్సును ప్రభావితం చేసేవాడు చంద్రుడు. ఈ చంద్రుడు అష్టమి నాడు శుక్లపక్షంలో ఎంత ప్రమాణంలో ఉంటాడో కృష్ణపక్షంలో కూడా అంతే ప్రమాణంలో ఉంటాడు. అష్టమీ చంద్ర విభ్రాజ దళికస్థల స్థోభిత అంటూ అమ్మవారిని కూడా మనం కీర్తిస్తాం. ఒక్కొక్క రోజు ఒక్కొక్క పేరుతో పిలువబడేటువంటి ఆ జగన్మాత అష్టమి నాడు మటుకు నిత్య అన్న పేరుతోనే కృష్ణపక్షంలోనూ శుక్లపక్షంలోనూ పిలువబడుతుంది. అష్టమి గురించి ఇంత వివరంగా చెప్పటంలోని ఆంతర్యం ఏమిటంటే, మనస్సును ప్రభావితం చేసే చంద్రశక్తి ఆ చంద్రుని కుమారుడైన బుధుడితో కూడి ఉన్నప్పుడు మనస్సు ప్రశాంతంగా ఉంటుంది, విజ్ఞత ప్రభవిస్తుంది, ఆలోచన సక్రమంగా సాగుతుంది. అలాంటి సమయంలో శివకేశవులని ఇద్దరిని ఆరాధించగలిగితే అది అద్భుతమైన ప్రగతికి సోపానమవుతుంది. ఇలా తిథిని జనార్దన స్వరూపంగా తెలియజేసి, వారం అంటే ఒక్కొక్క వారానికి ఉన్న ఒక్కొక్క అధిదేవత ఆ జనార్దన స్వరూపాన్ని ఆరాధించడానికి తీసుకునే ముహూర్తంగా భావించి, అలా ప్రయాణం చేసే సమయంలో క్షతం లేకుండా నక్షత్రం ఏమిటో తెలుసుకొని యోగ కరణాలను అందుకోవటానికి అనువైన అద్భుతమైన ముహూర్తాన్ని ఋషులు మనకు తెలియజేశారు. అలా భానువారం సప్తమి అష్టములలో వస్తే అద్భుతమైన ముహూర్తం అని చెప్పిన వారే బుధవారం అష్టమితో వస్తే బుధాష్టమిగా గుర్తించి ఆ రోజు దేవతారాధన ద్వారా నీలో ప్రభవిస్తున్న ప్రచోదితమవుతున్నటువంటి జ్ఞానాన్ని సక్రమమైన మార్గంలో నడిపిస్తూ అద్భుతమైన ఫలాలను ఎలా అందుకోవాలో తెలియజేసింది శాస్త్రం. ఇలా బుద్ధికి చిహ్నమైనటువంటి బృహస్పతి, బుధుడు తెలివితేటలకు చిహ్నం. ఈ ఇద్దరు అంటే బుద్ధిని ప్రచోదనం చేసుకోవటానికి, మనస్సును నిగ్రహించుకోవటానికి అనువైన ముహూర్తమే బుధాష్టమి. ఈరోజు శివకేశవులనిద్దరినీ అర్చన చేస్తూ జీవితాన్ని ధన్యం చేసుకునే ప్రయత్నం చేయాలి. గురుగారు, ఇక మరో సందేహం, సిద్ధుల్ని ఎవరైనా సాధించవచ్చా? అష్టసిద్ధులు, అష్టాదశ సిద్ధులు, ఈ రెండింటి మధ్య భేదం ఏంటి? అణిమా మహిమా చైవ గరిమా లఘిమా తథా ప్రాప్తి ప్రాకామ్యమీషత్వం వశిత్వం చ అష్టసిద్ధయ అని చెబుతుంది అమరం. 8 సిద్ధులను అద్భుతమైన సాధనతో అందుకునేటువంటి అవకాశం ఉంది. మహిమూఢాధారే కిమపి మణిపూరే హుతవహం స్థితం స్వాధిష్టానే హృది మరుతమాకాశముపరి మనోభిభ్రూ మధ్యే సకలమపి భిత్వాం కులపథం సహస్రారే మంచే సహరహసి పచ్యా విహరసి. ఇలా మన శరీరంలో ఉన్నటువంటి షట్చక్రాల యొక్క తత్వాన్ని తెలియజేసి
కుండలిని పరాభట్టారిక షట్చక్ర వీధి సంచారాన్ని ఊర్ధ్వముఖంగా ఉద్దీపన చేసిన సమయంలో అష్టసిద్ధులు మన సొంతం అవుతాయి. అణిమ అంటే సూక్ష్మంగా మారటం, మహిమ అంటే స్థూలంగా మారటం. సురస దేవతల ఆజ్ఞ మేరకు ఆంజనేయుడిని పరీక్షించాలనుకుంది. తన నోటిని పెంచటం ప్రారంభించింది. 10 యోజనాలు సురస పెంచితే 20 యోజనాలు స్వామి పెంచాడు. ఇలా 90 యోజనాలు పెంచితే 100 యోజనాలుగా తన దేహాన్ని పెంచి వెంటనే సూక్ష్మంగా మారి సురస నోటిలోకి వెళ్ళి బయటకు వచ్చి, బ్రహ్మదేవుని ఆజ్ఞను నేను పరిపాలించాను, ఇంకా సీతాన్వేషణ కోసం బయలుదేరుతాను అంటూ ముందుకు వెళతాడు. ఇది అణిమ మహిమ. గరిమ అంటే బరువుగా మారటం. యశోద బాలకృష్ణుడిని ఎత్తుకున్నప్పుడు ఒక్కసారిగా పెరిగిపోతున్నాడన్న భావన కలిగింది. తృణాసుర వృత్తాంత విషయంలో ఈ మహిమను ప్రకటిస్తారు స్వామి. అలా బరువుగా మారటం, తేలికగా మారటం, ప్రాప్తి, ప్రాకామ్య, ఈశత్వం, వశిత్వం, ఇలా 8ని అష్టసిద్ధులు అంటే, ఇంకా గౌణ సిద్ధులు ఇంకొక 10 చేర్చి 18 సిద్ధులుగా వీటిని పేర్కోవటం జరిగింది. ఆకలి దప్పులు లేకుండా ఉండేటువంటి మహిమ, వాయుభక్షణం ద్వారా జీవితాన్ని నిలబెట్టుకునేటువంటి సిద్ధి ఒకటి. బల అతిబల అని విద్యలను రామచంద్రమూర్తి విశ్వామిత్రుడి నుంచి నేర్చుకున్న తర్వాత ఆకలి దప్పులు తెలియలేదు. ఇలాంటి సిద్ధి అది. అలానే దూరశ్రవణం, ఎక్కడో ఎవరో మాట్లాడుతున్న మాటలను మనం ఇక్కడ నుంచి వినటం. దూరదర్శనం, ఎక్కడో ఉన్నటువంటి దృశ్యం మన కనుల ముందు ప్రత్యక్షం కావటం. మనోజవం, దేహాన్ని మనోవేగంతో ముందుకు తీసుకువెళ్ళగలగటం. కామ గమనము, కామ రూపము, అనుకున్న రూపాన్ని ధరించగలగటం. స్వచ్ఛంద మరణం, భీష్ముడికి శంతనుడు స్వచ్ఛంద మరణాన్ని వరంగా ప్రసాదించాడు. అలానే దేవతా క్రీడను దర్శించుకోగలగటం, అనుకున్న పనిని అనుకున్నట్టు అందరితో చేయించగలగటం. ఇలా ఇంకొక 10 కలిపి 18 సిద్ధులుగా వీటిని పేర్కొనటం జరిగింది. ఇవి కాక ఇంకొక 5 సిద్ధులు కూడా చెప్పటం జరుగుతుంది. త్రికాలజ్ఞత్వము, శీతల ఉష్ణ సహనము, జల విష తాప సహనము, అజేయము, ఎదుటివాడి మనసులో ఉన్న మాటను ముందరే గ్రహించటం. అద్భుతమైన ఈ శక్తులన్నీ గురువుల సమక్షంలో, వారి నేతృత్వంలో అభ్యాసం చేయటం వల్ల అందుకోవచ్చు, పొందవచ్చు. ఇలా పొంది సమాజ సంక్షేమం కోసం నిరంతరము పరిశ్రమించే సాధువుల సంఖ్య భారతదేశంలో ఎంతో ఉన్నది. అలా సమాజ శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని ఇలాంటి సిద్ధుల ద్వారా ప్రజానీకానికి ఆనందాన్ని కలిగించటం కోసం అహరహము తపస్సు చేస్తున్నటువంటి ఋషిపీఠమే భారతదేశం. అలాంటి కోవకు చెందటం కోసం, అలాంటి సాధనను ఆచరించటం కోసం గురువుల ఆశ్రయంలో సాధనను కొనసాగించాలి. గురువుగారు చాలా చక్కగా వివరించారు. ఇక మరో సందేహం ఏంటంటే, వటభద్ర సాయి రూపంలో విష్ణుమూర్తి అవతరించడానికి ఆంతర్యం ఏమిటి? కరాల విందేన పదారవిందం, పదారవిందేన వివేశయంతం, వృక్షస్య పత్రస్య పుటేశయానం, తం బాలకం మనసా స్మరామి. వటపత్రం మీద శయనించిన ఉన్న స్వామి తన చేత్తో పాదము యొక్క బొటనవేలును నోట్లో పెట్టుకొని మనకు దర్శనమిస్తారు. ప్రళయకాలంలో అంత జలమైపోయి ఉన్న సమయంలో సృష్టి చేస్తున్నది నేనే అన్న సత్యాన్ని తెలియజేయటం కోసం చేతిని సంకేతంగా చూపిస్తూ, ఇక గమనానికి చిహ్నం మన పాదం, స్థితికి కారణము నేనే అని ఆ పాదాన్ని చేత్తో పట్టుకొని సృష్టి స్థితి ఈ రెండూ కూడా నా వలననే జరుగుతున్నది అని తెలియజేస్తూ బొటనవేలిని నోట్లో పెట్టుకుంటూ తిరిగి ఇది నాలోనే లయమవుతుంది అన్న సత్యాన్ని ప్రకటిస్తూ ఉన్నారు. ఆ స్వామి రూపాన్ని చూస్తూ వటపత్రం మీద స్వామి శయనించటంలోని అంతరార్థం ఏమిటి? ఈ సృష్టిలో నా అంశతోనే నువ్వు అవతరిస్తూ ఉన్నావు. సృష్టి స్థితి లయలకు కారణము నేనే అన్న సత్యాన్ని గుర్తించగలిగి ఆ భగవంతుని అంశయే నేను అన్న భావన మనలో
సంపూర్ణంగా ఉంటే ఈ సంసారం అనే సాగరంతో సంబంధం లేకుండా తామరాకు మీది నీటి బొట్టులాగా విషయ సుఖాలకు ఇంద్రియ భోగాలకు తావివ్వకుండా మనస్సును స్వామికి సమర్పించి చిత్తాన్ని హరిపరాయత్తం చేసి అద్భుతమైన భగవద్భక్తితో జీవితాన్ని కొనసాగించినప్పుడే మానవ జన్మ సార్థకమవుతుంది అన్న సత్యాన్ని వటపత్రశాయి రూపంలో స్వామి ప్రకటిస్తూ ఉన్నారు. అందుకే విశ్వనాథ్ వారు గోవు యొక్క మాహత్యాన్ని తెలియజేస్తూ సాధు గోమాత భరతభూ శ్వాసకోశ అద్దాని హింసింప ఉడికిపోదే వటపత్రముపై శయనించు వాని మనసు అంటారు. వటపత్రశాయికి గోవుకు సంబంధం ఏమిటి అంటే, భూమండలమంతా సమస్య వచ్చినప్పుడల్లా, భూభారం పెరిగినప్పుడల్లా గోమాత రూపు ధరించి స్వామి చెంతకు వెళ్ళి మొరపెట్టుకుంటుంది. అలా మానవ జీవితాన్ని సార్థక్యం చేసుకుంటూ మాధవుని మహిమను గుర్తిస్తూ పాప చింతనకు తావు లేకుండా జీవితాన్ని గడపగలిగితే వటపత్రశాయిని ప్రసన్నుణ్ణి చేసుకొని ఆ స్వామి చెంతకు మనం చేరవచ్చు. అందుకే భూమికి గోవును ప్రతీకగా తెలియజేస్తూ ఆ స్వామి ప్రసాదించిన అద్భుతమైన మానవ జన్మను సక్రమంగా వినియోగించుకుంటూ స్వామిని తిరిగి చేరుకునే ప్రయత్నం చేయమని చెప్పటమే వటపత్రశాయిని చూస్తూ ఆ స్వామికి లాలిపాడుతూ మన జీవితాన్ని ధన్యం చేసుకునే ప్రయత్నం. గురుగారు, రాత్రి వేళల్లో చెట్ల కింద నిద్రించవద్దు అని చెప్పటంలో మన సంప్రదాయం కారణంగా ఉందా లేక శాస్త్రీయత ఉందా? మనుధర్మ శాస్త్రంలో రాత్రౌ వృక్షమూలాన్ని దూరతః పరివర్జయేతని చెప్తాడు. రాత్రిపూట వృక్షమూలము దగ్గర వసింపవద్దు అని దాని అర్థం. ఎందుకంటే పగలు దేవతాశక్తులకు నిలయమైతే రాత్రి ఆసురీ శక్తులు ప్రభవించి విజృంభించే సమయం. అలా విజృంభించినటువంటి ఆసురీ శక్తులకు ఆశ్రయము పెద్ద పెద్ద వటవృక్షాలు. వృక్షము మీద ఉన్నటువంటి ఆసురీ శక్తుల బారిని పడకుండా జీవితాన్ని శ్రేయోపథంలో ముందుకు నడిపించుకోమని చెప్పటమే ఈ శాస్త్రవచనం యొక్క అంతరార్థం. ఇహ భౌతికంగా పరిశీలిస్తే రాత్రిపూట వృక్షాల నుంచి కార్బన్ డైఆక్సైడ్ వెలువడుతూ ఉంటుంది. ఏ ప్రాణశక్తి అయితే నీకు ఆధారమైన ఈ జీవనానికి మూలమవుతుందో అది నీ మీద విపరీత ప్రభావం చూపించేటువంటి సమయం రాత్రి సమయం కనుక ఆ రాత్రి సమయాలలో చెట్ల నీడలలో విశ్రమించవద్దు అని శాస్త్రం తెలియజేసినటువంటి వచనం. రాత్రి కాగానే మన ఆలోచన విధానం కూడా మారుతుంది. వెలుగులో ఎంత అద్భుతమైన సత్కార్యక్రమాలు ఆచరిస్తామో చీకటిలో పెరిగే తమోగుణం కారణంగా అలాంటి విపరీతమైన ఆలోచనలకు ఆశ్రయం ఇచ్చే అవకాశం ఉంటుంది. ఆ సమయంలో ప్రాణశక్తి విరోధంగా మారి మనకు హాని చేసేటువంటి సత్యాన్ని గుర్తించి నివాసవృక్ష సాధువున ఏ చెట్టయితే అందరికీ ఆశ్రయమై నీడను భుక్తిని అందజేస్తుందో ఆ చెట్టు మనను కాపాడాలి అంటే దాన్ని మనం సంరక్షించుకుంటూ అనుకూల సమయాల్లో వృక్షావాసం చేస్తూ వృక్షాన్ని ఆరాధిస్తూ పూజిస్తూ వృక్షాలతో సహజీవనం చేస్తూ వృక్షో రక్షతి రక్షిత అన్న సత్యాన్ని గుర్తిస్తూ జీవనాన్ని కొనసాగించే ప్రయత్నం చేయాలి. అదే రాత్రౌ వృక్షమూలాన్ని దూరతః పరివర్జయేత్ అని చెప్పిన మనుధర్మశాస్త్రం యొక్క శాస్త్రవచనంలోని అంతరార్థం. గురువుగారు, ఇవాటి మన ధర్మము కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. కృష్ణార్పణం. ఇది ఇవాటి మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.